హాయ్ అండి, నమస్తే అండి. కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి జనవరి 21, 2026. సో ఈరోజు ఖమ్మం మార్కెట్ వచ్చేసరికి 20,000 తేజాలు అయితే అవడం జరిగింది. సో ఎంత స్పీడ్ ఉందనేది మీరు ఒక్కసారి గమనించండి. మొన్న 15,700 నుంచి స్టార్ట్ అయ్యి 17,600 నుంచి మళ్ళీ నిన్న 18,200 వరకు కూడా బయటకు ఉంటే ఈరోజు 20,000 రూపాయలు జెండా అవడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఒక స్టెప్, ఒక అడుగు ముందుకేసినట్టే. ఈ ప్రైజ్ అనేది ఎప్పటి నుంచో వేచి 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 చూస్తూ అసలు ఆ ప్రైజులు వస్తాయా రావా అని అనుకుంటుంటే, సో గత 3 సంవత్సరాల క్రితం కంటే కూడా సో స్పీడ్ ఉంది. సో ఇంత స్పీడ్ అయితే అప్పుడు పెరగలేదు. యాక్చువల్గా 500-600 పెరుగుకుంటూ 23,000 24,000 దగ్గర స్టేబుల్ అయింది. సో దాని తర్వాత ఇంకా కూడా 27,000 వరకు కూడా అవకాశం ఉందనుకున్నారు. బట్ 25,000 వరకు కూడా నేను కూడా అమ్మిన పరిస్థితి ఉంది, 25,300 వరకు. సో చూద్దాం. సో ఈ సంవత్సరం ఉన్న పరిస్థితికి నిన్న గుంటూరు మార్కెట్ ఓన్లీ 40 నిమిషాల్లోనే మొత్తం కాయలు మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి అయితే కనుక కనిపించడం జరిగింది. మార్కెట్కి కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఖమ్మం కూడా అంతే. సో ఖమ్మం కూడా ఒక లాట్ దగ్గర ఒక మనిషి ఉంటే మళ్ళీ 4 మనుషులు వచ్చి ఆ రేటు మీద రేటు పెంచుకుంటూ జరగడం జరిగింది. సో ఇంత స్పీడ్ అనేది, ఇంత హై స్పీడ్ అనేది నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇలాంటి స్పీడ్లో ఎలాంటి కాయైనా కొట్టుకుపోద్ది. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే రైతులు అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈరోజు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఒకలాగుంది, ఈరోజు కొంచెం తగ్గిస్తారేమో అనే ఆలోచన కొంత ధోరణి పడింది. కానీ అనుకోకుండా ఖమ్మం మార్కెట్ ఇవాళ 20,000 రూపాయలు పడడం అనేది నిజంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. బట్ కాకపోతే ఇంకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మార్కెట్లో కాయ అనేది లేదు. సో చూద్దాం ఏం జరిగిద్దో. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కామెంట్ చేయండి, ఎంతవరకు కూడా ధరలు పోయే అవకాశం ఉంటుంది తేజాలు కానీ. సో మిగతా అన్ని వెరైటీలు కూడా 30,000 పైచీలకు దాటే అవకాశం ఎక్కువగా కనిపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.